వెల్కమ్ టు సిఆర్ న్యూస్. తిరుపతి జిల్లా కోట మండలం చీకళ్లదెబ్బ గ్రామం వద్ద దివంగత చిల్లకూరు రామసుబ్బారెడ్డి, చిల్లకూరు సుశీలమ్మ జ్ఞాపకార్థం టీడీపీ నాయకులు చిల్లకూరు దశరథ రామిరెడ్డి, చిల్లకూరు వెంకటేశ్వరమ్మల సొంత నిధులతో నిర్మించిన బస్ షెల్టర్ను శనివారం గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి శాల్వాలతో గజమాల వేసి సత్కరించారు. అదే తీసుకో అడ్డం రాబాకన్నా మీరు పక్కరండి. మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంటి ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నామని శ్రీయాస్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అగస్టన్ తెలిపారు. ఆదివారం మణుబోలు గ్రామంలోని పిడూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సాయినగర్ లేఅవుట్ వెంచర్ను సినీ నటి శ్రియా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అగస్టన్ మాట్లాడుతూ డీటీసీపీ అప్రూవల్ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, త్రాగునీరు లాంటి సకల హంగులతో అతి తక్కువ ధరలతో ఫ్లాట్ల విక్రయాలు జరుపుతున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సినీ నటి శ్రేయా హెగ్డే రాక సందర్భంగా బైక్ ర్యాలీ చేసి బాణసంచా కాలుస్తూ తీన్మార్ బ్యాండ్లతో పెద్ద ఎత్తున ఆమె అభిమానులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీడూరు గ్రామం మాజీ సర్పంచ్ మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర్లు రెడ్డి, మన్నెమాల నిరంజన్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, శ్రీయాస్ మార్కెటింగ్ మేనేజర్లు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆహ్వానిస్తున్నాం. కామేశ్వరరావు గారు ఉన్నారా దగ్గర? వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అసోసియేట్ మిత్రులైనటువంటి శ్రేయా హెగ్డే గారికి మరియు మన కంపెనీ మా ఎండి గారు రాత్రి చెప్పారు, నాకు 100 ఎకరాలు తీసుకుంటున్నాను దీంట్లోనే ఫ్రంట్ లో. ఇంత మంచి లేఅవుట్ మనకు అందుబాటులో వచ్చినందుకు ఇక్కడికి ఎవరైతే వచ్చినారో మీరందరూ తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ లేఅవుట్ ని సజెస్ట్ చేయండి. కాబట్టి ఇక్కడ 125 ప్లాట్స్ వరకు ఉన్నాయి. చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇమీడియట్ గా మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. ఈరోజు మనుబోలు హైవేకి దగ్గరలో ఉన్నటువంటి శ్రేయస్ సాయి నగర్ అనే ఒక అద్భుతమైనటువంటి డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ప్రారంభించడం జరిగింది. ఇది ఎయిడెడ్ కమ్యూనిటీ. దీని లోపల అన్ని బీటీ రోడ్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు, పార్క్ డెవలప్మెంట్, ప్లాంటేషన్ అన్ని ఇస్తున్నాము. అది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల మధ్యలో ఒక లేఅవుట్. ఇది చాలా అతి తక్కువ ప్రైస్కి లాంచ్ చేసాము. కేవలం యాక్చువల్గా ఏంటంటే మనుబోలు హైవేకి సంబంధించి 1 లక్ష రూపాయలు అలా ఉంటాం. ఇక్కడ కేవలం 40,000 రూపాయలు మాత్రం ప్రారంభించాము. ఇది ఆఫర్ ప్రైస్ మాత్రమే. సో ఇది త్వరలో మన ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ తక్కువప్పుడు కొనుక్కుంటే మీ అందరికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. మంచి వాటరు కేవలము ఇది చాలా హైట్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కన్నడ ప్రముఖ సినిమా యాక్టరు, తెలుగులో కూడా చాలా సినిమాలు నటించున్నారు మేడము. సో మేడం కూడా బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈ ప్రోగ్రాం కోసం. సో ఈ లేఅవుట్లో మంచిగా
చాలా బ్యూటిఫుల్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొనుక్కొని మేమందరూ కూడా మీ ఆర్థికంగా ఎదిగేదానికి తోడ్పడుతుంది. సో ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకుని కూడా కోరుకుంటాము. మీ అందరికీ థ్యాంక్ యూ. ప్రాంతాల్లో హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో కూడా మేము చాలా ప్రాజెక్ట్స్ని మార్కెట్ చేస్తున్నాము, శ్రేయ రియల్ ఎస్టేట్స్. సో ఇక్కడ మేము సుమారుగా 10,000 మంది ఎవరైతే ఉన్నామో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆస్తి విలువ దాని గురించి తెలియజేసి, సో బడుగు బలహీన వర్గాలు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అందరూ కూడా ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కూడా ఆర్థికంగా వెనగాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమంతో మేమందరం కూడా విధంగా మార్కెట్ చేస్తున్నాము. చాలామంది ఈరోజు ప్లాట్లు కూడా ఏంటంటే 5 లక్షలు 10 లక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి, సో ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదిగేదానికోసంగా మీ అందరికీ కూడా ఖచ్చితంగా మీ భూమి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ప్లాట్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా ఆర్థికంగా భరోసా కోసంగా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్లస్ ఎవరికి ఏదో అవసరం ఉండగా మనం చేస్తూ ఉన్నాము. సో ఇంకా ముందుకెళ్ళేది మేము కంపెనీ ప్రారంభించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. సో ఈ ఇందులోనే మేము అనేక మందిని స్థిరాస్తిపరులుగా చేసే అవకాశం భగవంతుడు మాకు అనుగ్రహించినాడు. యాక్చువల్గా ఏంటంటే ఒక ఆస్తి అంటే ఒక కుటుంబానికి ఒక భరోసా కాబట్టి అలాగా చాలామందిని ఆస్తిపరులుగా చేసిన కోసంగా భాగంలో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. సో మమ్మల్ని మా కంపెనీ పెట్టినప్పటి నుంచి కస్టమర్లు అయితే ఏమి అందరూ కూడా మమ్మల్ని ప్రేమించి మా అసోసియేట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంతో సహకరించి ప్లాట్లు కొనుక్కున్నారు. అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలుగులో మూవీస్ చేస్తున్నాను. అవును, మిస్సెస్ కర్నల్ అని మూవీ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 70% షూట్ ఫినిష్ అయింది. అండ్ కన్నడలో ఒలవిన పయణ అని ఒక మూవీ February 21st రిలీజ్ అవుతుంది. సో అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు. కేర్ ఆఫ్ అనసూయ అని సీరియల్ చేశాను స్టార్ మాకి. కన్నడ అదే ఇప్పుడు మూవీ నెక్స్ట్ ఈ మంత్ 21st రిలీజ్ ఉంది. అది అయ్యాక ఇంకా 2 మూవీస్ చేస్తున్నాను కన్నడ. ఓకే, సో శ్రేయ అంటే నమ్మకం. ప్రగతి సేవ సంస్థ అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ మరియు శ్రీమతి లక్ష్మీదేవి 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి సేవ సంస్థ కార్యాలయం నందు వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రగతి సేవ సంస్థను స్థాపించి సమాజ సేవలో అనన్య సామాన్యంగా ప్రారంభించిన 5 ఏళ్లలోనే 1000కి పైగా సేవా కార్యక్రమాలతో సంస్థను ముందుకు నడిపిస్తున్న శ్రీ కడివేటి చంద్రశేఖర్ మరియు ప్రగతి సేవ సంస్థ సేవా కార్యక్రమాలకు తన నైతిక మద్దతును అందిస్తూ మర్లపూడి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీమతి లక్ష్మీదేవి వివాహ దినోత్సవ సందర్భంగా బాలాజీనగర్లోని ప్రగతి సేవ సంస్థ కార్యాలయం నందు ఆదివారం రోజు ఉదయం 28వ వివాహ వార్షికోత్సవ కేక్ను కట్ చేసిన తర్వాత 50 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. ప్రగతి కుటుంబ సభ్యులు మరియు ఆత్మీయులు వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మయూరి, శ్యామ్ యాదవ్ మరియు ప్రగతి సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సో నిజంగా ఒక కార్యక్రమాన్ని జరపడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడికి వచ్చాను ఇంతమంది అంటే వీళ్ళందరూ నాకు తెలిసి ఒక 5-6 సార్లు మినిమం ఫోన్ చేస్తుంటాడు ఈరోజు. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మినిమం 4-5 సార్లు వాళ్ళని ఫాలో చేయడం అంటే అది మామూలు విషయం కదా. ఎంతో పేషెన్స్ ఉండాలి. అంత గొప్ప పేషెన్స్ ఇచ్చినట్టు భగవంతుడికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక కసి ఉంటుంది. ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే మామూలుగా చేసి చాలా ప్లానింగ్ తో ఎప్పుడు ఏ పని ఎక్కడ చేయాలనేది అదంతా కూడా సహజంగా ఒక ఏనుగు మనం ఎలగపండుని మింగేస్తే అది ఎప్పుడు అర్హత తెలియకుండా ఎలగపండు అలాగే బయట వచ్చేస్తుంది. ఆ విధంగా పని ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనం ఇక్కడికి వచ్చేసరికి అంతా రెడీగా ఉంటుంది. ఒక అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ అవి మామూలుగా అందరికి కూడా రావు. అందులో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఇప్పటికి 5 ఏళ్ళ నుంచి ఇంత అద్భుతంగా చేస్తున్న చంద్రనాథ్ నిజంగా చాలా కారణ జన్ముడు. గూడూరులో ఒక లెజెండరీగా మారిపోయాడు ఈ ప్రగతి సేవా సంస్థతో. ఇంకా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి కడివేటి చంద్ర గారికి, అదేవిధంగా లక్ష్మి గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ప్రగతి కుటుంబ సభ్యులందరూ హాజరైనందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చంద్ర గారి గురించి మన సీను గారు అని చెప్పాడు. ప్రతి ఒక్కటి ఏంటంటే పట్టుదల ఉండాలి. దానికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక పట్టుదల దీక్ష ఉంటేనే ముందుకు రాగలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రగతి సేవా సంస్థలో మేమందరం దీనిలో భాగస్వామ్యం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ
ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అధ్యక్షుడు ఆయురారోగ్యాలతో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వివాహ మహోత్సవం జరుపుకున్నటువంటి కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మేడం లక్ష్మి గారికి ప్రత్యేక వివాహ దిన శుభాకాంక్షలు. ఇప్పుడే శ్రీను గారు మన ధనంజయ్ గారు చెప్పారు, భవిష్యత్తులో కడివేటి చంద్రశేఖర్ గారు ప్రగతి సేవా సంస్థ మరియు ప్రగతి నీసు అధ్యక్షులుగా మరెన్నో పేద ప్రజలకి ఉపయోగపడే సేవా కార్యక్రమం చేయాలని చెప్పి, తద్వారా వారు 100 వసంతాలు ఇదే విధంగా వివాహ దిన శుభాకాంక్షలు జరుపుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మేడం లక్ష్మి గారికి కూడా 100 వసంతాలు ఇదే విధంగా వివాహ దినం జరుపుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రగతి సేవ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రియమిత్రుడు కడివేటి చంద్రశేఖర్ గారి 28వ వివాహ మహోత్సవం జరుగుతుంది. దీనికి హాజరైన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు 50 మందికి చీరలు అయితేనేవి, చికెన్ బిర్యానీ అయితేనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇతను ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మరొక సంక్రాంతి ప్రగతి కుటుంబ సభ్యుల మధ్య ఈరోజు జరుపుకుంటున్నామని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక రైతు పొలం దున్నుతూ ఉన్నాడు. వర్షం వస్తుంది, రాత్రి ఉదయం ఎలాగైనా వ్యవసాయం చేయాలని చెప్పి ఆ దారిని వెళ్తున్న ఇంద్రుడు ఏం చేశాడంటే, వర్షం రాదురా, ఎందుకు అనవసరంగా దున్నుతున్నావు అని చెప్పాడు. లేదండి, ఖచ్చితంగా వర్షం వస్తుంది రాత్రికి, రేపు ఉదయం నేను వ్యవసాయం చేస్తానని చెప్పాడు. మళ్ళీ రెండోసారి ఇంద్రుడు చెప్పాడు, కానీ వెళ్ళలేదు రైతు, తను దున్నుకుంటూనే ఉన్నాడు. కోపం వచ్చింది ఇంద్రుడికి. వెళ్ళి వానదేవుని పిలిచాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రికి వర్షం రాకూడదని. సరే, మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే నేను వర్షం రాయిస్తానా, నేను వెళ్ళను, వర్షించను అని చెప్పాడు. కానీ గాలి తోలితే మాత్రం నేను ఖచ్చితంగా వర్షిస్తానని చెప్పాడు. సరే, వెంటనే ఏం చేశాడు ఇంద్రుడు, గాలిదేవుని పిలిచాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తోలమాకు, నువ్వు తోలేమంటే కనుక ఖచ్చితంగా వర్షం వస్తుంది, వర్షం రాకూడదు, నేను చెప్పాను అతనికి అని చెప్పాడు. గాలిదేవుడు సరేనండి, మీ ఆజ్ఞ నేను శిరసావిస్తున్నాను, అయితే కప్పలరిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వేస్తానని చెప్పాడు. మరి కప్పలను పిలిచాడు. మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అరవడానికి వీల్లేదు, వర్షం రాకూడదు కాబట్టి అని చెప్పాడు. కప్పలు కూడా మీరు చెప్పిన ఆజ్ఞ మీద. ఎంతోమంది పేదల జీవితాల్లో ప్రగతి సంస్థ కేవలం సంస్థ డెవలప్ కావడం కాదు, ఎంతోమంది పేదల జీవితాల్లో ప్రగతిని, అభివృద్ధిని తీసుకొచ్చేటటువంటి సంస్థ ఇది. ముఖ్యంగా సార్ ఇందాక చెప్తూ పెద్దలు చెప్పారు, సహకారం లేకుండా ఏదైనా జరగదని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కరోనా టైంలో 75 రోజుల పాటు చంద్రన్న కార్యక్రమాలు చేస్తే అందరూ కూడా ఇళ్లలోకి వాస్తవంగా రానిచ్చేవాళ్ళు కాదు. అంటే అటువంటి ప్యాథటిక్ సిచ్యువేషన్. అటప్పుడు కూడా కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రగతి అనేది, ప్రగతి సభ్యులుగా అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎటువంటి సంస్థ ఎప్పుడు కూడా అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉండాలని చెప్పి, నిండు 100 ఏళ్ళు 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మా అధ్యక్షుల వారు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, వాళ్ళ దాంపత్య జీవితం ఇంకా మెరుగుపడి ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ, మా ప్రగతి సేవా సంస్థ సభ్యుల్లో మాకు రాధన్న మంచి స్పీకరు. రాధన్న మాట్లాడిన తర్వాత ఇంకెవరికి మాట్లాడేదానికి మాటలు ఉండవు, అన్నీ ఆయనే శ్లోకం లెవెల్లో కానీ అన్నింటిలో చెప్పేస్తాడు. కాబట్టి అందరికీ, మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మా చంద్రన్న పండుగలో పాల్పంచుకున్న దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వెళ్ళిపోయిందని కాదు, సంక్రాంతి కూడా ఈ రోజే సంక్రాంతి లాగా అనిపిస్తూ ఉంది. 28th యానివర్సరీ శుభాకాంక్షలు ఇద్దరికి కూడా తెలియజేస్తాను. మా సిస్టర్కి నేను నాకు తెలిసి తెలియని చిన్న కవిత రాసుకుని వచ్చాను, ఎందుకంటే మనసులో వచ్చింది. మనసులో ముడిపడి, అడుగులు జతపడి, కొంగుముడితో ఇష్టంగా కట్టుబడి, 7 అడుగులు నడిచి మనవాడిన కడివేటి చంద్రశేఖర్ తనువులు తలపడి మది గుడిలో బంధించుకున్న శ్రీమతి లక్ష్మీదేవి గారిని మనసులో సవ్వడి చేసి, బంధం ఎల్లవేళలా బలపడి చిలుకా గోరికల్లా కలిసి అందరికీ కనువిందు చేస్తున్న మా చంద్రశేఖర్ దంపతులకి ఇదే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. అభిమతంతో ఏర్పడిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారి దంపతులకి
పెళ్లి రోజు శుభాకాంక్షలు మా ప్రగతి సేవా సంస్థ అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. అలాగే వాళ్ళు నుండి నూరేళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో పిల్లల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వాళ్ళు ఆనందిస్తూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మా కుటుంబ సభ్యులందరము కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మాకు మంచి ఉత్సాహాన్ని నింపుతున్న మా చంద్రన్నకి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రగతి న్యూస్ ఛానల్ అధ్యక్షులు అయినటువంటి మన చంద్రశేఖర్ గారు వాళ్ళ వివాహ మహోత్సవాన్ని 28వ వివాహ మహోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి 50 మంది పేద మహిళలకి చీరలు పంపిణీ, వాళ్ళకి ఒక రోజు ఒక పూట భోజన కార్యక్రమం చికెన్ బిర్యానీ పంపడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ చేసే పనిలో ముందు నా అడుగేస్తే దాని తర్వాత ఎవరైనా అన్నట్టు నేను చేసే కార్యక్రమం దిగ్విజయంగా ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏదైతే ప్రగతి సేవా సంస్థను మొదలుపెట్టారు. మనం ఏదో కొన్ని పుస్తకాల్లో చదువుకుంటాం. ఒక పెద్ద మనిషి దగ్గరకు వచ్చి ఒక తల్లి కొడుకుని రోజు బెల్లం తింటున్నాడు, తినొద్దు అని చెప్పాను. ఈరోజు కాదమ్మా రేపురా, అట్టాగా 20 రోజులు 30 రోజులు తిప్పి ఆ తర్వాత పిలిచిన ఆయన బెల్లం తినవాకని చెప్పినట్టు. ఈ మాట చెప్పేదానికి దేనిగా 30 రోజులు తిప్పినావంటే నాకు ఆ పెద్ద అమ్మాయి ఉండేదమ్మా, నాకు బెల్లం తిన్నాం, ముందు నేను ఆపుకోవాలి కదా ఆయనకి చెప్పాలంటే అన్న ఉద్దేశంతో ముందు నా ముందు నేను చేస్తే తప్ప నేను ఇంకొకరికి చెప్పలేను అన్న మంచి కార్యక్రమంతో మన అధ్యక్షుల వారు ఇట్లాంటి కార్యక్రమాలని ముందుకు తీసుకొస్తున్నారు. ఇలాంటి చూసి ఎంతో మంది స్ఫూర్తిదాయకమయ్యి ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులకు మరియు రిపోర్టర్స్కు వెల్విషర్స్ కి అందరికీ నా నమస్కారాలు. నిన్నగా మొన్న జరుపుకున్నట్టుంది లాస్ట్ ఇయర్ యాన్యువల్ డే, మళ్ళీ వెంటనే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇట్లా జరుపుకోవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా మీరందరూ ఆశీస్సులు మాకు అందుతున్నాయనేటువంటి సంతోషంతో నేను హ్యాపీగా ఒప్పుకుంటున్నాను. మాకంటే వయసులో చిన్నవారు కానీ పెద్దవారు కానీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. నేను చిన్న శ్లోకం కూడా చెప్తున్నాను. స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి శ్లోకను, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే సమస్త శక్తి మనలోనే ఉంటుంది, దాన్ని మనం సరిగా ఉపయోగించుకుంటే ఏ పనినైనా నిర్విఘ్నంగా చేయగలుగుతాము. దానికి అధ్యక్షులు వారు అదే ఒక పనిని పురికొల్పినప్పుడు దానికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ సహకరించి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రగతి కుటుంబ సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ప్రగతి సేవా సంస్థ ఇదే విధంగా ప్రగతి పదంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి ఆదివారమైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రగతి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ప్రగతి న్యూస్ ఛానల్ మన ప్రగతి రిపోర్టర్స్ అందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి లోకల్ ఛానల్స్ శివాబి ఛానల్ అయితేమి, సిఆర్ అయితేమి, హైపర్ ఛానల్ అయితేమి, ఇలాంటి ఛానల్స్ అంతా కూడా మనకు వెన్ను దట్టి మరి మేమున్నాము అని మన చిన్నదాన్ని కూడా పెద్దదిగా చూపిస్తున్న ఈ ఛానల్స్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ, అదేవిధంగా ఈరోజు ఇంత ఘనంగా మనం జరుపుకోవడానికి ఈ ప్రగతి సేవా సంస్థ సంవత్సరానికి 250 ప్రోగ్రాం చేయడానికి, మనలో ఇంత శక్తి ఉండటానికి, మనంతా ఇంత ఎనర్జిక్గా రోజు నవ్వు మొహంతో కనబడేదానికి ఒకే ఒక వ్యక్తి కారణం. ఎవరికైనా కూడా మన ప్రగతికి అయితే మా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేదే ఇంత భారీ స్థాయిలో ప్రోగ్రామ్స్ అయితే ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. అందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆమె గొప్పతనానికి ఏంటంటే ఈ కింద ఇల్లుని మన ఆఫీస్గా నేను చేస్తాను అన్నప్పుడు జనరల్గా ఐవర్లు ఐరమ్మలు ఈ ఒక బాడుగులు కావాలి మాకు, ఇళ్ళకి బాడుగులు మాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ వృత్తిలో దీనికి యాక్సెప్ట్ చేసి, అంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా 15,000 రూపాయలు వస్తుంది కింద. అలాంటి దాన్ని ఆమె పెద్ద మనసు చేసుకుని సేవే మనం 10 మందికి సేవ చేయాలి, ఇలాంటి వేదిక ఒకటి ఉంటే ఎంతోమందికి వేల మంది మనం సహాయం చేయొచ్చని నేను ఆమెకి చెప్తూ వచ్చిన దానికి ఆమె నాకు సహకరించి ఆమె ఇంత భవనాన్ని మనకు ఇచ్చిన దానికి అందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ, మన ప్రగతి భవనం ఇచ్చింది కాబట్టి ప్రగతి ఛానల్ కూడా మనకు పుట్టింది. ఆ ఛానల్ యాజమాన్య తరఫున కూడా మా అర్ధాంగి లక్ష్మీదేవికి ప్రత్యేక అభినందనలు మన
ప్రగతి కుటుంబం తరపునంతా చెప్పదు. అదేవిధంగా 28 ఏళ్ళు అటే గడిచిపోయి ఎన్నో కష్టాలు నష్టాలు, ఇదే విధంగా మధ్యలో కరోనాలు, ఇలాంటి ఉత్పత్తులన్నింటినీ ఎదుర్కొని మనం ఇంత స్థాయిలో ఇంత బాగా ఉన్నామనంటే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే ఎదుటి వారిని. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.